తక్కువ బడ్జెట్ లో సిటీ రైడ్స్ లో రెగ్యులర్ యూస్ చేయడానికి ఒక లైట్ వెయిట్ వెహికల్ అయితే రిలీజ్ అయింది. దట్ ఈస్ కీవే SR125. సో రెట్రో లవర్స్ కి స్పెషల్ బైక్ ఇది. వింటేజ్ వైఫ్ తో మోడర్న్ ఫీచర్స్ కలిసి ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో కీవే అనేది బెనిలీ యొక్క సిస్టర్ కంపెనీ. మీకు ఇండియాలో బెనిలీ షోరూమ్ లోనే ఇది కూడా దొరుకుతుంది. లుక్స్ అయితే చాలా బాగున్నాయి. రోడ్ లో అయితే ఖచ్చితంగా అటెన్షన్ అయితే గ్రాప్ చేస్తుంది. సో లుక్ వైజ్ చూసుకుంటే హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. కొత్త డిజైన్ తో ఉన్న ఇండికేటర్స్ వస్తాయి. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది. అప్రైట్ సిట్టింగ్ పోస్టర్స్ వస్తుంది. చాలా కంఫర్ట్ గా ఉంటుంది. సీట్ హైట్ వచ్చేసి 780 mm వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 160 mm వస్తుంది. సిటీలో అయితే చాలా కంఫర్ట్ గా ఉంటుంది. షార్ట్ రైడర్స్ కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమంటే దీని యొక్క వెయిట్ జస్ట్ 120 kilos మాత్రమే. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్. అందుకే ఇది ఒక సిటీ రైడ్స్ కి చాలా కంఫర్టబుల్ బైక్. మీరు ఒకవేళ డైలీ కమ్యూట్ చేస్తుంటే డీసెంట్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వస్తుంది. ఎందుకంటే ఇది వచ్చి 125cc కాబట్టి 8.2 Nm ఆఫ్ టార్క్ అండ్ 9.2 bhp అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సో లాంగ్ రైడ్స్ కి అయితే బాగుండదు. ఒకవేళ మీరు లాంగ్ రైడ్స్ చేయాలా అనుకుంటే ఇందులోనే కీవే SR250 అనేది వస్తుంది. అందులో కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది. దట్ ఈస్ విత్ 16 bhp అండ్ 16 Nm ఆఫ్ టార్క్. సో నేను మాట్లాడుతున్న 250cc మోడల్ వచ్చి ఇదే. లుక్ వైజ్ రెండు సేమ్. జస్ట్ డిఫరెన్సెస్ ఏమంటే పవర్ కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది. ఇందులో డిస్క్ తో పాటు ABS కూడా వస్తుంది. సో బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఒక చిన్న టెయిల్ లైట్ విత్ ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకో మోడల్లో కూడా సేమ్. ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే SR125 వచ్చేసి అరౌండ్ 1,60,000 అయితే పడుతుంది. అండ్ SR250 వచ్చేసి 2,40,000 డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి 125 అండ్ 250cc కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు మీరు చెప్పండి కామెంట్ సెక్షన్ లో మీరు ఏమనుకుంటారు ఈ బైక్ గురించి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఫాలో చేసుకుంటే అమేజింగ్ క్రియేషన్స్ అండ్ సీ యూ. టేక్ కేర్. బై.